మేడం అయిపోయిందా మేడం? అయిపోయింది సార్. ఓకే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేంద్ర రెడ్డి సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ మా జూమ్ లోకి వచ్చినందుకు. చాంద్రలోకి వచ్చారు. అవును. ఓకే సార్. లీడర్స్ ప్రతి ఒక్కరు సార్ని ఇన్వైట్ చేయని చెప్పాను కదా, అందరూ ఇన్వైట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. సురేంద్ర రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో లీడర్, ఈరోజు మండే కదా, ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ లైవ్ ఉంటుంది. సో మన గ్రేట్ లీడర్ ఎవరైతే మనకు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తున్నారో వాళ్ళకు వెల్కమ్ చెప్దాం. సో లెట్స్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ మిసెస్ పూజితా రెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీకు స్టార్ట్ చేయండి. ఓకే సార్. మీకు కోర్స్ ఇచ్చాను కదా. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ గురించి మీరు చెప్పుకోండి, మీ టెస్టిమోనియల్ గురించి చెప్పుకోండి. ఒక 2 minutes మీ గురించి మీరు చెప్పుకోండి. తర్వాత మన ఓకే సార్. ఓకే. ప్లాన్ గురించి చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. కంటిన్యూ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ all leaders. Myself Pujita. My upliners Umarani madam and Dr. Venkateshwara sir, Ravinder Reddy sir and Surender Reddy sir. సో మా లైఫ్ లైన్, మా వారి పేరు వేణురెడ్డి. నేను ఒక హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, హార్దిక్ రెడ్డి అండ్ ఆంటీ రెడ్డి. సో ఈరోజు నేను ఈ వెస్టేజ్ లో ఉండడానికి కారణం అయితే, ఫస్ట్ నేను ఆరోగ్యం కోసం అయితే ఈ వెస్టేజ్ లోకి రావడం జరిగింది. మంచి ప్రొడక్ట్స్ కోసం. తర్వాత ఇది ఆదాయంగా మార్చుకోవచ్చు అన్న విషయం తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు నేను బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో కన్జ్యూమర్ అంటే ఏంటి? కస్టమర్. సో కస్టమర్ గా ఉంటూ మనము డబ్బులు సంపాదించే మంచి అవకాశం. సో అది ఎక్కడ ఉంది? మన కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది మన వెస్టేజ్ లో ఉంది. సో అది చూద్దాం ఎలాగో. వై సో మనం ఈ వెస్టేజ్ ఎందుకు చేయాలి? వై అనే దానికి 98% క్వశ్చన్స్ అనేవి మనకి రేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు చేయాలి అనేది. సో ఎందుకు చేయాలి అనేది మనకి క్లారిటీ వస్తే, ఎలా చేయాలి అనేది మనకు 2%, అంటే చాలా మార్గాలు ఉంటాయి ఎలా చేయాలి అనేది చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. వై డు వి వర్క్? సో మనము పని ఎందుకు చేస్తాము? మనం ఎందుకు చేస్తాము పని అసలు? సో డ్రీమ్స్ అంటే కళలు. సో ఎవరికైనా డ్రీమ్స్ అనేవి కామన్. అవి డ్రీమ్స్ ఎవరికైనా ఉంటాయి. అవి పెద్ద డ్రీమ్స్ కావచ్చు, చిన్న డ్రీమ్స్ కావచ్చు. కానీ పెద్ద డ్రీమ్స్ మనకు సాధ్యం అవుతాయా లేవా మన లైఫ్ లో అనే ఒక ఆలోచన మాత్రం మనకు ఉంటుంది. సో పెద్ద డ్రీమ్స్ ఎలా ఉంటాయో చూసుకుందాం ఈ స్లైడ్ లో. సో ఇక్కడ మనకి 6 డ్రీమ్స్ అనేవి చూపిస్తున్నారు. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఎవరైనా అనుకుంటారు. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం వలన మనం ఏదైనా చేయగలం. హఠాత్తుగా మనకి ఎలాంటి ఆపద వచ్చినా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పటికప్పుడు మనమైతే ఎవరిని అడగలేం కదా, సారీ. సో అందుకని బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లగ్జరీ హౌస్. సో ఇప్పుడైతే మనమైతే కాంప్రమైజ్ అయి ఉండే హౌస్ లో ఉంటాం, కానీ ఎప్పుడైనా ఒక కళ ఉంటుంది కదా, లగ్జరీ హౌస్ ఇలా ఉంటే బాగుంటది అనేసి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. మన పిల్లలకి ఎడ్యుకేషన్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపియాలని ఎవరికైనా ఉంటుందండి. కాకపోతే మన ఆదాయం ప్రకారం మనం ఏదో ఒక మనకు సఫిషియెంట్ గా ఉండే స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాము.
నెక్స్ట్ కార్ విషయానికి వస్తే ఇప్పుడు సిటీలో మాత్రం కార్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళి మనము మన లైఫ్ అనేది చాలా రిస్క్ లో పెడుతున్నాం. ట్రాఫిక్ ఇంకా పొల్యూషన్ దీని వలన. సో ఇది 4-వీలర్ అనేది కార్ అనేది చాలా నీడ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో మాత్రం. నెక్స్ట్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ తర్వాత మనము పీస్ఫుల్ గా ఉండాలి ఇంకా మంచిగా అనేసి అనుకుంటారు, కానీ అది సాధ్యం అవ్వట్లేదు. ఈ జనరేషన్ లో రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అలా ఖర్చులు పెరిగిపోయాయి, అవునా? నెక్స్ట్ ఫారెన్ టూర్ వెళ్ళాలి అంటే మాక్సిమం ఒక 1 lakh to 2 lakhs మాత్రం మినిమం పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అది సాధ్యం అవుతుందా మనకు వచ్చే శాలరీస్ బట్టి? వెళ్ళేవారు వెళ్తారు, వెళ్ళని వారు వెళ్ళరు. సో ఇవి అనేవి డ్రీమ్స్ అండి. ఇలా ఉంటాయి, ఒక్కొక్కరి డ్రీమ్స్ మాత్రం కంపల్సరీ అందరికీ ఉంటాయి. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాము. అవర్ రియాలిటీ. అసలు మన డ్రీమ్స్ అంటే అలా ఉన్నాయి, అసలు మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది చూసుకుందాం. సో లైఫ్ ఆఫ్ కాంప్రమైజెస్. సో కాంప్రమైజ్ అవుతున్నాం లైఫ్ కి, మనం ఉన్న ఆదాయంతో కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఇక్కడ నార్మల్ హౌస్ లో ఉంటూ అలా గడుపుతున్నాము మన లైఫ్ ని. ఇంకా పిల్లల్ని నార్మల్ స్కూల్లో వేస్తున్నారు. ఇంకా కారు కొనలేని పరిస్థితిలో ఉన్నవారు స్కూటీ 2-వీలర్స్ మీద ఇంకా వెళ్తున్నారు. ఇంకా రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేస్తున్నారు కొందరు. చాలా వరకు 80% వరకు రిటైర్మెంట్ తర్వాత కూడా చేస్తున్నారు పని అనేది. ఇలా కాంప్రమైజ్ అయితే బతకాల్సి వస్తుంది ఈ జనరేషన్ లో ఇప్పుడు ఉన్న ఖర్చులకి. నెక్స్ట్ మన భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఈ స్లైడ్ లో. సో ఇయర్ వచ్చేసి 1940. మనకు 1940 ముందు బిఫోర్ యాక్చువల్లీ వస్తు మార్పిడి అనేది ఉండేది. అప్పుడు పైసలతో అవసరం లేకుంటుండే. సో 1940లో 10 రూపీస్ తో స్టార్ట్ అయితే 10 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తే ఆ 10 రూపీస్ ఇల్లు గడవడానికి సరిపోయేది. 1960లో 100 రూపీస్ వస్తే మన ఇల్లు గడవడానికి సరిపోయేది. 1980లో 1000 రూపీస్ వస్తే ఇల్లు గడవడానికి సరిపోయేది. 2000లో 10,000 వస్తే మన ఖర్చులు అనేది వెళ్ళిపోయేది. ఇప్పుడు 2020 వచ్చేసరికి మనకి మినిమం 1 lakh వస్తేనే మన లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాము. అలాంటిది 1 lakh ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. సో అది మనకి ఇంకొంచెం ఎక్కువే అయ్యింది. కానీ రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకి నెలకి మనము 1 నుండి 2 లక్షల ఖర్చు అవుతుంది. అది కూడా ఓన్లీ ఖర్చులు పక్కకు వేసుకోనికి కాదు. ఏదో ఆస్తులు అంతస్తులు కొనడానికైతే మనకు సరిపోవు, ఓన్లీ ఖర్చులు. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం. సో మనం ఎలా ఎర్న్ చేయొచ్చు మనీ? ఇక్కడ 4 ways to ఎర్న్ మనీ. మనం నిజాయితీగా సంపాదించే 4 మార్గాలు ఇక్కడ మనకు చూపెడుతున్నారు. సో ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్. యాక్టివ్ ఇన్కమ్ కింద అయితే ఎంప్లాయర్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వస్తారండి. అండ్ పాసివ్ ఇన్కమ్ కింద అయితే బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ వస్తారు. ఎంప్లాయీ అంటే ఒకరి కింద జాబ్ చేసే వాళ్ళని ఎంప్లాయీ అంటారు. నీకు జాబ్ ఉంటుంది కానీ చాలా కష్టపడతారు, వాళ్ళకు టైం ఉండదు, ఇంకా సెక్యూరిటీ ఉండదు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే చిన్న బిజినెస్ లైక్ చిన్న షాప్, సెలూన్, బ్యూటీ పార్లర్, లైక్ స్మాల్ బిజినెసెస్. బట్ డబ్బులు సరిపోవు ఎన్ని వచ్చినా. ఇంకా బిజినెస్ ఓనర్ అంటే పెద్ద ఓనర్స్ అన్నట్టు, లైక్ అనిల్ అంబానీ వాళ్ళలాగా. వీళ్ళు కష్టపడరు, స్థిరంగా ఉంటారు, టైం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే వీళ్ళ కింద చాలా ఎంప్లాయీస్ పెట్టుకుంటారు, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రిస్క్ ఉండదు. ఇంకా పాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ అవుతూ ఉంటది. సో ఇన్వెస్టర్స్ అంటే ఒక దగ్గర మన ప్రాపర్టీలో
ల్యాండ్స్, ఏదైనా బిల్డింగ్ కట్టి రెంట్ కి ఇవ్వడం, లీజ్ కి ఇవ్వడం, అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మనీ అనేది. సో వాళ్ళకి ఇన్కమ్ అనేది వచ్చేస్తూనే ఉంటది మంత్లీ. సో ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ లో 95% పీపుల్ వర్క్ చేస్తారు, కానీ 5% పీపుల్ మాత్రమే డబ్బు అనేది ఉంటుంది. ఇక్కడ 5% ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్ లో, కానీ వాళ్ళకి 95% ఆఫ్ మనీ వాళ్ళ చేతిలో వస్తుంది. ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ లో. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ లో స్ట్రెస్ ఉండదు, మంచి ఫ్రీడమ్ అండ్ టైం ఉంటుంది. సో మరి మనము యాక్టివ్ ఇన్కమ్ నుండి పాసివ్ ఇన్కమ్ కి రావాలనుకుంటున్నారా? సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ 24 hours ఇన్ అ డే. యాక్చువల్లీ మనకు 24 hours ఒక రోజులో ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక రోజులో ఉండేవి 24 గంటలే. కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం టైం ఈక్వల్ టు మనీ. సో ఇక్కడ 8 hours మనం ప్రతి మనిషి అయితే వర్క్ చేసేది 8 hours ఓన్లీ. అవునా? 8 hours కంటే ఎక్కువ అయితే చేయలేరు మాక్సిమం. కానీ ఇంకా మనీ నీడ్ ఉన్న వాళ్ళు 16 hours చేస్తారు అనుకోండి. 8 hours చేసే వాళ్ళకి 20,000 ఇన్కమ్ అనేది ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనకు వస్తుంది. 16 hours ఉన్నప్పుడు 40,000 వస్తుంది. 32 hours ఉన్నప్పుడు 80,000 వస్తుంది. అవునా? సో 8 hours అయితే మనకి ఓకే, ఇంకా నిద్ర అనేది ఆరోగ్యము ఇది మేనేజ్ చేయొచ్చు. ఇంకా 16 hours అంటే ఇంకా రిస్క్ లో పెడుతున్నాం మన హెల్త్ ని, రిస్క్ లో పెడుతున్నాం. సో మనకి ఎందుకంటే 8 hours నిద్ర అనేది కంపల్సరీ. ఇంకా 8 hours వర్క్ చేస్తాం, నెక్స్ట్ ఇంకా మన నీడ్స్ ఉంటాయి. సో అలా చేయలేరు. చేసే వాళ్ళకి మాత్రం ఇలా మనీ అనేది వస్తూ ఉంటుంది. ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఆదాయం పెరగాలంటే పనిచేసే గంటలు పెరగాలి. మరి ఏ విధంగా పనిచేసే గంటలు పెంచుకోగలం అనేది చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే రిలయన్స్ ఫ్రెష్ లో ఓనర్ అనేవాడు ఒకడే ఉంటాడు, కానీ తన కింద చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో తనకి బిజినెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది, ఇంకా పని గంటలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క మనిషి వచ్చేసి ఇప్పుడు కింద చూసుకుంటే కూరగాయలు అమ్మేవాడు ఒక్కడే. తను మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు 8 hours వర్క్ చేస్తే తనకి రోజుకి 800 అప్రాక్సిమేట్లీ 1000 వస్తాయి అనుకోండి. మంత్లీ 30,000 వస్తాయి. కానీ ఒక్కడే కష్టపడుతున్నాడు, తను చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక్కడ చాలా మంది ఉండడం వలన వాళ్ళ టైం అనేది సేవ్ అవుతుంది, ఇంకా ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ చూసుకుంటే వెల్త్ క్రియేషన్ ఫార్ములా అన్లిమిటెడ్ పర్సన్స్ అండ్ ఇంటూ అన్లిమిటెడ్ టైం ఈక్వల్స్ టు అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ చూసుకుంటే ఒక వర్క్ చేసే మనిషి లిమిటెడ్ పర్సన్ ఇంటూ లిమిటెడ్ టైం ఈక్వల్ టు లిమిటెడ్ ఇన్కమ్. అవర్ డైలీ రొటీన్, మన రోజువారీ దినచర్య. మనం లేవగానే మనకి ఏమేమి అవసరం ఉంటాయండి? బ్రష్ అండ్ పేస్ట్, ఇంకా యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి డిష్ వాషర్స్, ఇంకా షాంపూస్, సోప్స్, ఫేస్ వాషెస్, బాడీ వాషెస్, అండ్ ఇంకా లాండ్రీ, బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సినవి, ఇంకా వంట చేసుకోనికి మనకి ఫుడ్, ఇంకా అగ్రి ప్రొడక్ట్స్, ఇంకా మెడిసిన్స్, ఫుడ్ సప్లిమెంట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఖర్చులని మనం ఆదాయంగా మార్చుకోవడానికి మన వెస్టేజ్ లో ఒక ఆపర్చునిటీ అనేది ఉన్నది. ట్రెడిషనల్ సేల్స్ ఎలా ఉంటాయో చూసుకుందాం మనం. ఇప్పుడు ట్రెడిషనల్ సేల్స్ అంటే లైక్ డిమార్ట్, ఇలా మన హోల్సేల్ ఇట్లా ఉంటాయి కదా, మనం ఇప్పటి వరకు తెచ్చుకున్న బయట ప్రొడక్ట్స్ అన్నట్టు. మ్యానుఫ్యాక్చరర్ అంటే మనకు కంపెనీ నుండి యాక్చువల్లీ 40% అనేది ప్రోడక్ట్ బయటికి వస్తుందండి. C&F అంటే క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్, అక్కడ నుండి డిస్ట్రిబ్యూటర్ కి ఇలా 10% వెళ్ళిపోతుంది. C&F ఏజెంట్ కి 10%, డిస్ట్రిబ్యూటర్ కి 10%, హోల్సేలర్ కి 10%,
రిటైలర్స్ కి 10%, మన వరకు వచ్చేసరికి కన్జ్యూమర్ మీన్స్ కస్టమర్ వచ్చేసరికి 100% అనేది మనకు అవుతుంది. మధ్యలో 60% అనేది మధ్యలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి మిగతా 20% ఎక్కడికి వెళ్తుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఆ 20% ఎక్కడ వస్తుంది అంటే మనకి సీరియల్స్ చూసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా మనకి ఇష్టమైనవి, అక్కడ 20% అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఐశ్వర్య రాయ్ వచ్చి చాలా సెలబ్రిటీస్, ఐశ్వర్య రాయ్, లక్స్ అండ్ మహేష్ బాబు, థమ్స్ అప్, ఇలా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 20% ఇన్కమ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. 20% ఇన్కమ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం అవసరం అండి, వాళ్ళకి చాలా చాలా వస్తుంటాయి. ఒక్క సినిమా చేస్తే క్రోర్స్ లో వస్తుంటారు. వాళ్ళకి అవసరం లేదు అని మనం అనుకుంటాము, కానీ వారు కూడా సైడ్ ఇన్కమ్ కోసము అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంచుకున్నారు. సో మనం చేయడంలో తప్పు లేదు కదా. సో ఇక్కడ మన వెస్టేజ్ కి వచ్చేసరికి మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు అంటున్నారు మీకు 40% కి కంపెనీ నుండి బయటకు వెళ్తుంది. ఈ మధ్యలో 60% మీరే తీసుకోవచ్చు. ఇంకా 100% తో మీరు ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనిని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారండి. ఇంకా మన పైన ట్రెడిషనల్ మార్కెట్ లో అన్ని రసాయన కల్తీ కెమికల్ ప్రొడక్ట్స్, ఇక్కడ మనవి న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో ఇంకా మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ నచ్చకపోయినా ఇన్ కేస్ మనం రిటర్న్ ఇస్తే మనకి 30% ఇక్కడ మనకి నచ్చకపోయినా ఇన్ కేస్ ఏమైనా బ్రేక్ అయినా ఇంకా ప్రోడక్ట్ పడకపోయినా అలా మళ్ళీ స్టోర్ కి వెళ్ళి తీసుకెళ్తే మన మనీ అనేది మన ఐడి చూపిస్తే కంపల్సరీ మనకి మనీ అనేది బ్యాక్ ఇస్తారండి. అంత గ్యారంటీ 100% గ్యారంటీ ఉంది మన వేస్టేజ్ కంపెనీలో. అదే మన ట్రెడిషనల్ కంపెనీలో ఏదైనా ఖరాబ్ అయినా ఇన్ కేస్ మనం మాత్రం వెళ్ళి ఇవ్వలేము, ఇవ్వరు మెయిన్. ఇంకా ఇచ్చినా కూడా మనం ఏదో ఒక మాట పడాల్సి వస్తుంది, అవునా. సో ఇక్కడ 60% అనేది మనమే సేవ్ చేసుకోవచ్చు. స్మార్ట్ కన్జ్యూమర్. సో ఇప్పుడు మన ఫ్యామిలీలో మినిమం 4 to 5 persons అనే మాత్రం ఉంటారు, అవునా. 1 year కి మనకి ఎంత ఖర్చు అవుతుంది, 1,00,000 అవుతుంది అనుకోండి. మినిమం 8,000 మంత్లీ అలా. సో మన వెస్టేజ్ ద్వారా 30% యాన్యువల్ ఇన్కమ్ అనేది మనం సేవ్ చేయవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మనం ఐడి తీసుకోగానే 10 to 20% అనేది డిస్కౌంట్ వస్తుంది. ఇంకా రీపర్చేస్ ఆఫర్ వస్తుంది. ఇంకా మన కన్సిస్టెన్సీలో 3,500 ప్రొడక్ట్స్ మనము 4 months చేయడం వలన మనకు 5th month 2,500 ప్రొడక్ట్స్ అనేవి మనకు ఫ్రీ వస్తున్నాయి. 2,500 ప్రొడక్ట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా 60% 60 PV చేయడం వలన మనకి 1,200 ప్రొడక్ట్స్ అనేవి ఫ్రీ వస్తున్నది. సో పెద్ద అమౌంట్ అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు 60 PV కూడా చేసి మనం కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది పొందగలము. ఇంకా మనకి ఇక్కడ అంత గ్యారంటీ ఉందన్నట్టు ప్రొడక్ట్స్ కి. ప్రొడక్ట్స్ నచ్చకపోయినా కూడా మనకి అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ అనేది మనం ఈ వెస్టేజ్ లో పొందవచ్చు. సోషల్ మీడియాలో మనం ఏం చేస్తున్నాం, రోజు మనము మాక్సిమం టైం దొరికినప్పుడు మనం సోషల్ మీడియా అనేది ఓపెన్ చేసి టైం పాస్ చేస్తుంటాం. కానీ దాని వలన మనం ఏమైనా మనకు ఆదాయం వస్తుందా, రావట్లేదు కదా. లైక్ చేస్తాం, నచ్చింది షేర్ చేస్తాము, కామెంట్ చేస్తాము, కానీ మనకైతే ఆదాయం మాత్రం రావట్లేదు. కానీ ఆదాయం మాత్రం మంచి యాప్ ఉన్న వాళ్ళు, ఫేస్బుక్ యాప్ వాళ్ళకి, వాట్సాప్ యాప్, ఇన్స్టా, ట్విట్టర్, ఇవి ఎక్స్ట్రా సోషల్ నెట్వర్క్ కి వాళ్ళకి మంచిగా బిలినియర్స్ అవుతున్నారు. కానీ మనము టైం పాస్ చేసుకుంటూ టైం మొత్తం వేస్ట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ నెక్స్ట్ మన
ఇక్కడ మన వెస్టేజ్ లో మన ఆదాయ ప్రణాళిక చూసుకుంటే మనము ఇక్కడ ఏం చేయాలంటే మన ప్రోడక్ట్ అనేది ఫస్ట్ యూజ్ చేయాలండి. యూజ్ చేసిన తర్వాత నచ్చితే లైక్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి. మనం ఎలాగైనా షేర్ చేసే మనస్తత్వం అనేది మాక్సిమం 98% అందరికీ ఉంటుంది. ఏదైనా నచ్చితే 10 మందికి చెప్తాము, అవునా? సో ఇప్పుడు వెస్టీజ్ లో మన షాపింగ్ మంత్లీ 4000 రూపీస్ మనం చేసామనుకోండి. ఎవరికైనా 4000 ప్రొడక్ట్స్ అనేది అవసరం ఉంటది. సో ఎందుకంటే ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి 4000 పడుతుంది. మినిమం అన్ని కవర్ చేసినా కూడా 3500 to 4000 వరకు పడుతుంది ఇక్కడ మనం షాప్ చేంజ్ చేస్తే. అలా 10 పీపుల్ మనము ఒక 10 మెంబర్స్ ని వాళ్ళకి ఐడి ఇవ్వగలిగితే, జాయిన్ చేయగలిగితే, అక్కడ మంత్లీ వాళ్ళు 4000 ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశారనుకోండి, కంపెనీకి 40,000 అనేది టర్న్ ఓవర్ జరుగుతుంది. సో మనకి అక్కడ 4000 ఇన్కమ్ అనేది మన క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ 10 పీపుల్ మనం ప్రొడక్ట్స్ నచ్చే 10 పీపుల్ కి చెప్పాం కదా, ఆ 10 పీపుల్ ఇంకో 10 పీపుల్ కి చెప్పారనుకో, అలా ఎంత 10 into 10 100 పీపుల్ అవుతారు. 100 పీపుల్స్ అలా మంత్లీ 4000 చేయడం వలన 4 lakhs కంపెనీకి, మన వెస్టీజ్ కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. అప్పుడు మనకు 40,000 ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా 100 పీపుల్ నచ్చితే వాళ్ళు ఊరుకోరు కదా, ఇంకో 10 పీపుల్ కి చెప్తారు. సో 100 into 10 పీపుల్ కి, సో 1000 పీపుల్ అవుతారు. ఆ 1000 పీపుల్ ఇంటూ 4000 మంత్లీ షాపింగ్ చేయడం వలన 40 lakhs టర్న్ ఓవర్ కంపెనీకి అవుతుంది. అప్పుడు మనకి 3.5 lakhs ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇలా చేయడం వలన మనకి పని అనేది తగ్గుతుంది. మన కింద అంతమంది వర్క్ చేయడం వలన, వర్క్ మీన్స్ సపోర్ట్ చేయడం వలన మనకి పని అనేది జరుగుతుంది ఈజీగా. అప్పుడు మనకు కూడా ఏమవుతుంది, అన్లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ అన్లిమిటెడ్ టైం ఈక్వల్ టు అన్లిమిటెడ్ ఇన్కమ్ అవుతుంది, పెద్ద బిజినెస్ లాగా. సో ఇక్కడ మనకి ఫాస్ట్ ట్రాక్ 8% చేసుకోవచ్చు అండి. జాయిన్ అయిన వెంటనే మనం 250 PV వచ్చిందనుకో, అప్పుడు మనం ఫాస్ట్ ట్రాక్ 8% అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా న్యూ జాయినింగ్ బెనిఫిట్స్ ఇవి. సో నెక్స్ట్ 10 to 20% అనేది ప్రోడక్ట్, అదే ప్రొడక్ట్స్ మీద 10 to 20% అనేది తక్కువ వస్తుంది. ఇంకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, రీపర్చేస్ ఆఫర్ లో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఇంకా కమిషన్ వస్తుంది అండి. సో ఈ వెస్టీజ్ లో మనము షాప్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వలన ఇంకా దీంట్లో మనకి 9 types ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఆ 9 types ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటే మన కొనే వాటి మీద 10 to 20% డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా మనం పర్ఫార్మెన్స్ ని బట్టి మనకు 5 to 16% ఇస్తారు. ఇంకా మన టీమ్ బిల్డ్ చేసుకోవడం వలన 3% బోనస్ 3% అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా డైరెక్టర్ బోనస్ అంటే మన పొజిషన్స్ చేంజ్ అయిన కొద్ది 15% అనేది ఎక్స్ట్రా ఇస్తుంటారు. ఇంకా LOB 18% అండ్ ట్రావెల్ ఫండ్ ఉంటుంది అండి మనకి ఒక లెవెల్ పోయిన తర్వాత. అప్పుడు 3% అనేది ఎక్స్ట్రా ఇస్తుంటారు. ఇంకా స్టార్ డైరెక్టర్ వెళ్ళిన తర్వాత 5% కార్ ఫండ్ అనేది మనకి దొరుకుతుంది ఈ వెస్టీజ్ లో. ఇంకా హౌస్ ఫండ్ వస్తుంది అంటే క్రౌన్ డైరెక్టర్ వెళ్ళిన తర్వాత. ఇంకా ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% మనకి ఎక్స్ట్రా వస్తుంది. సో ఇలా 6 lines వేసుకోవడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్స్ అన్ని దొరుకుతాయి. ఇంకా మన వెస్టీజ్ మార్కెటింగ్ గురించి చూసుకుంటే, అసలు ఇది ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఎలా అనేది ఇక్కడ చూసుకుందాం ఈ స్లైడ్ లో. ఇది 2004 ఇది ఎస్టాబ్లిష్ అయ్యి స్థాపించి 2004 లో
స్థాపించారు. సో ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం కదా. సో 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుంది మన వెస్టేజ్ కంపెనీ. ఇది 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది. 370 ప్లస్ ప్రొడక్ట్స్ మనకి ఫస్ట్ తీసుకొచ్చారు. తర్వాత ఇది 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ. అప్పుడు 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేది. ఇప్పుడు ఎక్కువే ఉంది. ఇంకా 5 crores టర్న్ ఓవర్ అయ్యేది. ఇప్పుడు 4 to 5,000 crores టర్న్ ఓవర్ అనేది మన వెస్టేజ్ కంపెనీలో అవుతుంది. ఇంకా అప్పుడు 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయిన ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ఇప్పుడు 4,000 ఎబోనా అని చెప్పుకోవచ్చు. ఇలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది మన వెస్టేజ్ కంపెనీ. ఇది ఇక్కడ మన ఇండియాలోనే కాదండి, నేపాల్, దుబాయ్, బంగ్లాదేశ్, థాయిలాండ్, కువైత్, ఫిలిప్పీన్స్ ఇలా అన్ని కంట్రీస్ లో ఈ మన వెస్టేజ్ చేస్తుంది. సో ప్రొడక్ట్స్ అనేవి అంత బాగుంటాయి కాబట్టి అందరూ నమ్మగలుగుతున్నారు. ఇంకా వెస్టేజ్ అన్ని సర్టిఫికేట్స్ ని మాత్రం తీసుకోగలిగింది. మనం చిన్న లేస్ 5 రూపీస్ లేస్ అది ఇది కొన్నా కూడా మనం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటాము. FSSAI అది కంపల్సరీ మనకి ఉంటుంది కదా. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ హలాల్ సర్టిఫికేట్, జర్మన్ సర్టిఫికేట్, ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఇలాంటి అన్ని మంచి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని పొందారు మన వెస్టేజ్ కంపెనీ. మన వెస్టేజ్ కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయో చూసుకుందాము. ఇంకా మనకి షాంపూస్, కండిషనర్స్, ఆయిల్, హెయిర్ ఆయిల్ ఇవి ఉంటాయి. ఇంకా ఫేస్ వాష్, బాడీ వాష్, పౌడర్స్ ఇవి ఉంటాయి. స్ప్రేస్, జెల్ ఇవి ఉంటాయి. ఇంకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన ఆయిల్, టీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా పేస్ట్, మౌత్ వాష్, బ్రషెస్ ఇవి ఉంటాయి. ఇంకా ఎయిర్ ప్యూరిఫైయర్, ఇంకా ఫుడ్ సప్లిమెంట్స్, ఇంకా మెన్ కేర్వి, ఇంకా కాస్మెటిక్స్, ఇంకా హోమ్ ఎసెన్షియల్స్ లైక్ ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాషర్, మెషిన్ వాష్ ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి మన వెస్టేజ్ కంపెనీలో. ఇంకా బైక్ కి, మోటార్ సైకిల్ కి కావాల్సినవి కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. సో మనం ఈ వెస్టేజ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇంకా ఆడియో, వీడియో, సెమినార్స్, బుక్స్ ద్వారా మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు, పెంచుకోవచ్చు. ఇంకా టూల్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మన మెంటర్స్, సక్సెస్ఫుల్ మెంటర్స్ అనేవారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మన గ్రేట్ మెంటర్ అండ్ గ్రేట్ సార్ SP బారెల్ సార్. మనం రోజు మార్నింగ్ లేవగానే పోయం వేసుకుంటాం కదా, SP బారెల్ సార్ది. సో తను సక్సెస్ అయిన స్టోరీ ఇక్కడ మన బుక్ లో చూసుకోవచ్చు. వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళండి. మంచి పొజిషన్ లో ఉండి మంచి ఇన్కమ్ ని అచీవ్ చేస్తున్నారు. ఇక్కడ పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్, తను క్యాబ్ డ్రైవర్ అయి ఉండి కూడా పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అందరూ అచీవ్ అయిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. ఇంకా మనం రోజు వాళ్ళ మోటివేషనల్ సిరీస్ చూస్తూనే ఉంటాం కదా. ఇక్కడ శ్రీనివాస్ శివాని వడ్డెమాను సార్ మనకి చూస్తూనే ఉంటాం మనము. ఇక్కడ రాసునూరి ఆంజనేయులు అండ్ నాగలక్ష్మి సార్ చూస్తూనే ఉంటాము. వీళ్ళు ప్రొఫెషనల్స్. అప్పుడు వేరే వేరే లాగా ఉంటుండే. ఇప్పుడు వెస్టేజ్ లోకి వచ్చాక మొత్తం ఇక్కడ పోషపోయిన సంధ్య అండ్ సైడ్ తను బిజినెస్ ఉమెన్. సో ఈ వెస్టేజ్ లోకి వచ్చినాక ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అనే చెప్పుకోవచ్చు.
ఇంకా గీత అండ్ జాన్ రెడ్డి. వీళ్ళందరూ సక్సెస్ అయ్యి మంచి పొజిషన్ లో ఉన్నవారు. ఇక్కడ చూసుకుంటే మన గ్రేట్ మెంటర్ మంచి సూచనలు సలహాలు ఇచ్చి మనకి ఎప్పుడు తోడుండే రవీందర్ రెడ్డి అండ్ సంతోష మేడం, రవీందర్ రెడ్డి సార్ అండ్ సంతోష మేడం. సో వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. మంచి పొజిషన్ కి రీచ్ అయ్యారు. మంచి ఇన్కమ్ ని వాళ్ళు అచీవ్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్లేన్ ఉందండి. ఇక్కడ మరి నెక్స్ట్ ఎవరు, మన స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నెక్స్ట్ చూసుకుందాం. అందరూ ఈ పేజ్ ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నా. టైం అండ్ మనీ సెక్యూరిటీ చూసుకుంటే ఇప్పుడు మన ప్రొఫెషన్ వచ్చేసి ఏదైనా కావచ్చు. ఐ మీన్ జాబ్ చేయకుండా నిరుద్యోగులాగా ఉంటే సమయం ఉంటుంది, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత అనేది మనకి ఉండదు. ఉద్యోగులకైతే టైం ఉండదు, ఇంకా ఇన్కమ్ ఉండదు, ఇంకా ఆర్థిక భద్రత ఉండదు. వాళ్ళు మంత్లీ గడవడానికి మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బిజినెస్ మ్యాన్లకి సమయం ఉంటుంది, సమయం ఉండదు, ఆదాయం ఉంటుంది, ఆర్థిక భద్రత ఉండదు. ఇక్కడ మన వెస్టేజ్ లో చేయడం వలన మనకి సమయం దొరుకుతుంది, ఆదాయం దొరుకుతుంది, ఆర్థిక భద్రత అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనకు మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది, మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. ఇంకా క్వశ్చన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత కోఆపరేటింగ్ గా విన్నందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికి. సో స్పెషల్ థ్యాంక్స్ టు my upliners, so Umarani madam and Dr. Venkateshwar sir and Dr. Ravindra Reddy sir and Surendra Reddy sir ki thank you so much. And so use product use cheyandi, wish you the best. మేడం బ్యాక్ రండి. లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఎస్ కంగ్రాచులేషన్స్ మేడం. వావ్, సూపర్ ఎక్సలెంట్. ఎలా చేస్తారో అనుకున్నా కానీ చాలా ఎక్సలెంట్ గా మంచిగా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పూజితారెడ్డి మేడం. ఓకే మేడం. కొన్ని అక్కడక్కడ చిన్న అంటే అది కామనే, బట్ ఏంటంటే ఇంకా బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంటే ఎవరికైనా మనం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి కనీసం మాట్లాడటానికే మనకు భయం అవుతుంది. అలాంటిది ఒక 40-45 మినిట్స్ మీరు మాట్లాడారంటే చాలా గ్రేట్ మేడం. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ. నేను చెప్పగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. పావని మేడం. స్టార్ట్ చేయండి. బుక్ రీడింగ్ చెప్పండి మేడం. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకంటే సీడీ కంప్లీట్ కాగానే ప్రతిరోజు మనం చెప్పేది అదే కదా. ఆ సీడీ కంప్లీట్ కానీ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకుంటే చూసే వాళ్ళు కూడా బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఆ హోస్ట్ కూడా కొత్త మేడం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి, ఎందుకంటే రేపు మీరు కూడా ఒక హోస్ట్ అవుతారు కాబట్టి మీకు కూడా మీరు సహకరించాలంటే కంపల్సరీ మీరు
ఇప్పుడున్న హోస్ట్కు సహకరించండి. ఓకే, కంటిన్యూ మేడం. పవన్ మేడం ఒకసారి ఫాలోఅప్ చేయండి, ఒకసారి మళ్ళీ చేసి బుక్ రీడింగ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పూజితా రెడ్డి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అనంతోజ్ కృష్ణజ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ జ్యోతి కిరణ్ జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఉమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రోజా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అనంతోజ్ బ్రహ్మచారి సార్. గుడ్ మార్నింగ్ సార్. మాధవి చింతల. గుడ్ మార్నింగ్ మేడం. మౌనిక వెంకటేశ్వరి. గుడ్ మార్నింగ్ మేడం. శోభ వెంకటేశ్వర్స్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. వివో 8. గుడ్ మార్నింగ్ ఓవర్ సార్. అదే నేనే, నాకు తెలియదు. ఒకసారి vivo 8 ఒకసారి మైక్ ఆన్ చేసుకుంటారా? vivo 8 ఎవరిదో? ఓకే, మీరు కంటిన్యూ చేయండి మేడం. అయిపోయింది సార్. అయిపోయిందా? బుక్ రీడింగ్ శోభారాణి మేడం. బుక్ రీడింగ్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి శోభ. నేను వచ్చేసి డాక్టర్ వెంకటేశ్వర్ల సార్ అండ్ మమతా మేడం, రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం, సురేందర్ రెడ్డి సార్ బుక్ రీడింగ్ చేస్తున్నా మేడం. విజయానికి 5 సూత్రాలు. నేను 11 ఏళ్ల పిన్న వయసులో ఇంట్లో ఉపయోగించే స్పాంజీ వస్తువుల్ని అమ్మవలసి వచ్చింది. అది మా స్కాట్ జట్టు కోసం నిర్మించే హాల్ కట్టడానికి అవసరమయ్యే నిధుల కోసం మాకు పెద్దాయన మంచి తెలివైన స్కాట్ మేస్టారు ఆ సందర్భంగా నాకు రహస్యం చెప్పారు. దాన్ని నేను పరిణాయాన సూత్రం అంటారు. నేను ఈ సూత్రాన్ని అనుసరించే జీవన యాత్ర కొనసాగించాను. దీన్ని ఆచరణలో పెట్టేవారు కాలక్రమేణా తప్పక విజయం సాధిస్తారని నేను హామీ ఇస్తున్నాను. నేనే సూత్రాన్ని ఎలా స్వీకరించానో మీకు అలానే మనవి చేస్తాను. విజయం అనేది ఒక ఆట. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా ఆడితే అన్నిసార్లు ఎక్కువ గెలుస్తావు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా గెలిస్తే అన్నిసార్లు ఎక్కువగా విజయవంతంగా ఆడగలుగుతావు. ఈ సూత్రాన్ని నెట్వర్కింగ్ కూడా చేద్దాం. నువ్వు ఎంత ఎక్కువ మందిని ఇందులో చేరమని అడుగుతావో అంత ఎక్కువ మంది చేరుతారు. ఎన్నిసార్లు వాళ్ళని చేరమని అడుగుతావో అంతగా నువ్వు అడగడంలో రాణించగలుగుతావు. మరో మాటలో మీరు చాలా మందిని ఇందులో చేరమని అడుగుతూనే ఉండాలి. సూత్రం 1. ఎక్కువ మందిని కలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మీ మాట ఎక్కువసేపు వినేవాళ్ళు ఎవరైనా సరే వారితో మాట్లాడండి. పెద్ద పేరు, హోదా వంటివి ఆశించే పెద్ద మనిషిగానే లేక కార్డు సప్లర్ పేక ముక్కలు కలిపే వ్యక్తిగానో అవ్వాలని. ఇంతవరకు అయిపోయింది సార్, ఒక పేజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
కొటేషన్ చెప్పేటోళ్ళం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ వెంకటేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ పూజితా రెడ్డి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. Good morning, ma'am. Thank you so much, ma'am. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. ఎక్సలెంట్. Thank you, ma'am. చాలా బాగా చెప్పారు. Thank you for the cooperation. మంచిగా ఈజీగా అందరికి అర్థమైంది మేడం, డబుల్ క్లారిటీతో. Okay, ma'am. Thank you. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఓకే, మన గ్రూప్ లీడర్స్ అందరు కూడా ఇలాగే నేర్చుకోవాలి, చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని చూసి డెవలప్ చేసుకోవాలి మేడం. చాలా కొటేషన్, డెవలప్ సక్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్, డిస్కరేజ్మెంట్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ టూ ఆఫ్ ద షూరెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అంటే మన సక్సెస్ అనేది డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాలి. ఓటమి ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది వస్తుంది. డిస్కరేజ్మెంట్ అంటే నిరుత్సాహపరుస్తారు చాలా మంది జనాలు, అది ప్లస్ ఓడిపో, ఇవన్నీ ఈ రెండు మెయిన్ గా స్టెప్పింగ్ స్టోన్స్. అంటే మనం ఏదైనా పైకి ఎట్లా ఎక్కుతాం. అమ్మాయి కీర్తి తొందరగా రా. సో షూరెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ అనేవి డిస్కరేజ్మెంట్ అండ్ ఫెయిల్యూర్, ఈ రెండు ఎదుర్కొని వెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ లైఫ్ లో. మేడం థ్యాంక్ యూ. హోస్ట్ మేడం, ఓకే బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. సిడి గురించి ఇంకా మాట్లాడవాళ్ళు రండి. లక్ష్మీ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు లక్ష్మీ ప్రసన్న, అట్లయినా డాక్టర్ వెంకటేశ్వర్ సార్. ఈరోజు పూజితారెడ్డి మేడం అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ మేడం. చాలా బాగుంది, స్లోగా, అసలు ఒక్క దగ్గర కూడా స్పీడ్ అనేది లేదు మేడం. చాలా క్లియర్ గా ఉంది. సూపర్ మేడం, బాగుంది. Thank you, ma'am. Thank you for supporting me. చాలా బాగుంది మేడం. ఒక Thank చిన్న కొట్టేషన్ మేడం. అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది, అదే మన వెస్టేజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు కొటేషన్. మౌనిక మేడం. Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. All Shambhala winning team leaders. Myself, Monica Velakurti from Gajula Ramaram. నా అప్లయన్స్ వచ్చేసి కృష్ణాచారి సార్, వెంకటేశ్వర్లు సార్, రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఈరోజు పూజితారెడ్డి మేడం ప్లానింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది మేడం. అండ్ బుక్ రీడింగ్ కూడా చాలా బాగా చేశారు. కొటేషన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. ఈరోజు మొత్తం అది సిడి విన్నట్టే ఉంది మేడం. అండ్ డ్రీమ్ హోమ్ అనేది అండ్ మంచి ఇన్కమ్ కానీ అది చాలా బాగుంది చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. కుమారాణి మేడం. Good morning, madam. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, all leaders. Myself, Umarani. My appliance is Dr. Venkateshwar sir, Dr. Ravindra Reddy sir, Surendra Reddy sir, Purnima Purushottam sir. ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ పూజితారెడ్డి మేడం చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసింది మేడం. సూపర్ మేడం పూజితారెడ్డి మేడం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు. Thank you, ma'am. Thank ఇంకా you. బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది. నెట్వర్కింగ్ బిజినెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం కూడా. ఓకే మేడం, చిన్న కొటేషన్. మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ మనిషి గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది, అదే శ్రమించడం. కష్టం నమ్ముకున్న వాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు.
ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు కొటేషన్. కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. myself కిరణ్ జ్యోతి. మా అప్లయన్స్ సార్ డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. నిజంగా ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నిజంగా చాలా బాగుంది. సిడి మాత్రం బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది మేడం. కొటేషన్స్ కూడా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హౌస్. థ్యాంక్ యూ మేడం. అనంతోజి బ్రహ్మచారి సార్. అనంతోజి బ్రహ్మచారి. మేడం ఫస్ట్ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడిపోయండి. ఫోర్ సిక్స్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇంద్రమ్మ ఇంద్రమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్, సురేందర్ సార్. వెల్కమ్ టు సార్ తర్వాత వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఉంటారా మాట్లాడదు సార్? ఏమంటారు సార్? ఉంటారా లాస్ట్ వరకు? వేరే జూమ్లోకి వెళ్తారా? లేదు ఎన్నెలే ఉంటాయి. ఈ రోజు మీ జూములనే ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ లాస్ట్ మాట్లాడతాడు ఫైనల్ గా. ఇంద్రమ్మ మేడం కంటిన్యూ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. టెన్షన్ ఉంది. మా సార్ వద్దు అని మాట్లాడుతున్నాం. అంటే మనం ఓడిపోయినట్టు అయితే వద్దు, చేయాలి, మనకు పక్కలు పడతాయి. అలా చేయని అందరూ పేదవాళ్ళు కూడా అందరు బాగుపడతారు. మన కోరిక ఏంటంటే కావాల్సింది మనకు ఇల్లు, 1,00,000 రూపాయలు మనీ మనకు కావాల్సింది. పిల్లలు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ అంతా బాగుండాలి అని కోరుకుంటాం మేడం. అది ఇది మర్చిపోయినా మేడం. నేను ఆ సార్ మాట్లాడతాకే మా ప్లేస్ వచ్చి వెంకటేశ్వర సార్, రవీంద్ర రెడ్డి సార్, సురేంద్ర రెడ్డి సార్ మర్చిపోయినా మేడం. అది ఆ సార్ ఆన్ చేసాక మళ్ళీ నేను ఆపేసిన. బాగురా మేడం? బాగున్నా మేడం. బాగున్నా మేడం. బాగున్నాను మేడం. సరే మేడం. సార్ అయిపోయింది సార్. అందరితో మాట్లాడిపోయింది. మాధవి చింతలో ఉంది మేడం. మాధవి చింతల మేడం. తర్వాత అందరితో మాట్లాడిపోయండి. మైక్ వీడియో ఆన్ లేకుండా పిలవండి. మాధవ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం అందరికి. గుడ్ మార్నింగ్ మేడం. అడ్మిన్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ వెంకటేశ్వర్లు సార్. ఈరోజు కొంచెం వాటర్ రావడం వల్ల సగం సగం విన్నా, పర్లేదు. కొంచెం మేడం చెప్పింది బాగుంది. మన వస్తుంది, మన సంపాదన ఏంది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. మై ప్యారెట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఈ రూమ్ మేడం. లో డిస్టర్బెన్స్ ఉండదని ఈ రూమ్ కి వస్తే ఇవి ఉంటాయి. ఫస్ట్ రూమ్ లో డిస్టర్బెన్స్ ఉంటది కొంచెం. ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్. పూజిత రెడ్డి మేడం.
కృష్ణాచారి సార్ మా మైక్ ఆన్ చేసుకున్నాను. సార్ బయటికి వెళ్ళారు సార్ మేడం. బ్రహ్మచారి సార్. బ్రహ్మచారి సార్. సతీశ్వరి మేడం గుడ్ మార్నింగ్. జ్యోత్స్న మేడం గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సార్ హాఫ్ లో విన్నాను. పూజిత మేడం ప్లాన్ చెప్పింది కదా, చాలా బాగా చెప్పింది, అర్థమయ్యేటట్టు సార్. పాయింట్ టు పాయింట్ ఈచ్ పాయింట్ సరిగ్గా అర్థమైంది సార్. ఓకే సార్, బ్యాక్ వస్తుంది. థ్యాంక్ యూ. బ్రహ్మచారి సార్ గుడ్ మార్నింగ్. ఓకే సరే. మేడం కాల్ వచ్చినట్టుంది కదా. ఓకే నేనే మాట్లాడతాను. పోస్ట్ కాల్ వచ్చినట్టుంది. ఓకే గుడ్ మార్నింగ్ సార్. సురేందర్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ శమల విన్నింగ్ టీమ్ లీడర్స్. మై సెల్ఫ్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎల్బీ నగర్. నా అప్లయన్స్ వచ్చేసి డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయ సార్, శ్రీనివాస్ ఓడెమ్మన్ సార్, అలాగే పురుషోత్తం దాస్ సార్, పూర్ణ మేడం. ఈరోజు మండే కాబట్టి ప్లాన్ ప్రజెంటేషన్ లైవ్ పెట్టుకున్నాం. సో ఈ రోజు మన గ్రేట్ లీడర్ పూజితారెడ్డి మేడంకు అవకాశం వచ్చింది. సో నేను అడగంగానే కాదనకుండా కొంచెం స్టార్టింగ్ లో భయపడ్డారు. బట్ ఏంటంటే ఇది కామనే, ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా అని సార్ నేనా సార్ అంటారు, అది కామనే. బట్ ఏంటంటే ధైర్యంగా ఒక అక్షరం కూడా అంటే కొంతమంది మాట్లాడినా కానీ ఆ అక్షరాలు కొన్ని అర్థం కావు. ఏం మాట్లాడినా నా అక్షరాలు కొంతమందికి అర్థం కావు. సో ఏంటంటే మేడం వర్డ్స్ మాత్రం క్లియర్ గా ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క వర్డ్ కూడా క్లియర్ గా అర్థమైంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం, మీ ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రం సూపర్ గా ఉన్నది. ఓకే ఈరోజు బిజినెస్ ప్లాన్ సిఇఓ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో మనకు కావాల్సింది ఏంది, ఫస్ట్ ఏంటంటే వై. మరి వై అంటే నేను ఎందుకు చేయాలంటే ఎలా చేయాలనేది మనకి ఈజీగా ఉంటుంది. సో మరి ఎందుకు చేయాలి, సపోజ్ ఏంటంటే తిరుపతి పోతాం, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం, లేదంటే ఒక మ్యారేజ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనము సపోజ్ మ్యారేజ్ అనుకో, మ్యారేజ్ రాలేదు, మన ఇంట్లో సామాన్ అంతా తీసుకొచ్చి పెడతాం. దేనికోసం పెడుతున్నాం మనకే తెలియదు. సో ఒక మ్యారేజ్ ఉందనుకోండి, ఆ మ్యారేజ్ కోసం మనం ప్రతి ఒక్కటి అన్ని సమకూర్చుకుంటాం. అంటే ఎందుకు చేయాలనుకుంటే ఎలా చేయాలని మనకు ఈజీగా వస్తుంది. 98% ఎందుకు చేయాలి ఆ క్వశ్చన్ వస్తుంది, కానీ 2% మాత్రమే ఎలా చేయాలి. సో మనం ఎలా చేయాలంటే మనకి దేనికోసం మనం ఈ వెస్టేజ్లోకి ఎందుకోసం వచ్చిన డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయి, మంచి ఒక లగ్జరీ ఇల్లు. సో బ్యాంక్ బ్యాలెన్స్ మేడం చెప్పింది కదా, ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే సపోజ్ మనము ఒక హోటల్ కానీ ఒక షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా సపోజ్ హోటల్ అనుకోండి, మరి హోటల్ కు పోయినప్పుడు ఫ్యామిలీతో పోతాం. పోయిన తర్వాత మనం టేబుల్ మీద కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చేసి మెనూ చార్ట్ ముందర పెడతాడు. సో రైట్ సైడ్ ఏముంటది, రేట్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఎందుకు పోయినాం, తినడానికి పోయినాం కదా. మరి తినడానికి పోయినాం, ఇష్టమైంది తినడానికి పోయినాం. మరి ఆడిపోయిన తర్వాత మన దగ్గర బ్యాలెన్స్ లేదనుకోండి, తక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, సైడ్ లో చూస్తాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడకుండా మనం రైట్ సైడ్ చూస్తాం. ఎందుకు చూస్తాం అంటే కాంప్రమైజ్ చేస్తాం. మనం ఏంటంటే మనం బ్యాంకులో బ్యాలెన్స్ తక్కువ ఉంది, సో ఏంటంటే రైట్ సైడ్ చూస్తాం.
రైట్ సైడ్ చూసి మనం ఏది రేట్ తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని తింటాం. అంటే మనం అనుకునేది ఒకటి, మనం ఆడు పోయిన తర్వాత ఇంకోటి చేస్తాం. సో ఏంటంటే ఆ లైఫ్ చేంజ్ కావాలి అంటే ఆ మెయిన్ చార్ట్ ముందు తీసుకొచ్చి పెట్టాం కానీ మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉన్నది. సో ఏంటంటే మనకు రైట్ సైడ్ మనం అమౌంట్ చూడకూడదు, చూడం. లెఫ్ట్ సైడ్ చూసి మనకు నచ్చింది తిని క్యాష్ కౌంటర్లో మనం అమౌంట్ కట్టేసి వస్తాం. సో చూడండి మన లైఫ్ అనేది ఇక్కడనే మనకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మనం షాపింగ్ పోతాం, ఒక షాపింగ్ బట్టల షాప్ పోతాం, ట్యాగ్ చూడకుండా మనకు బట్టలు నచ్చిన బట్టలు తీసుకుంటామా, తీసుకోము. సో ఏంటంటే ఆ బట్టలు ఫస్ట్ చూస్తాం, చూసిన తర్వాత ఇవి బాగున్నాయి అనుకుంటాం, కానీ కింద చూసేసరికి ట్యాగ్ చూస్తే వేలల్లో ఉండదు. అమ్మ ఇది బాగలే అని చెప్పేసి ఆ డబ్బుల కాడనే మనకు ఆ వస్తువు నచ్చలే అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ అట్లా ఉంటది. తర్వాత ఏంటంటే లగ్జరీ లైఫ్. మరి ఇప్పుడు ఉన్న పూరి గుడిసెల్లో ఉందామా, లేకపోతే రెగ్యులర్ ఇల్లు ఉందామా, లేకపోతే ఆర్సీసీ రూమ్ లో ఉందామా, లేకపోతే మంచి ఒక డూప్లెక్స్ విల్లాస్ లో ఉందామా, అది నిర్ణయించుకునేది మనమే. సో దీనికోసం కూడా మనకు మనీ కావాలి. సో తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్. మరి పిల్లలు ఇప్పుడు మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ కానీ లేకపోతే ఏదో మన నియర్ బై ఆ స్కూల్లో వేస్తున్నారు. సో 10,000కి 20,000కి వేస్తున్నారు. మన డ్రీమ్ ఏంది, మనమే చదవలేదు, మనం చదువుకోలేదు, మనం జాబ్ చేస్తున్నాము, మనం ఏదో చేస్తున్నాం, ఏదో నడుస్తుంది. కానీ మన పిల్లలు కూడా అలాగ ఉందామా, ఉంచుదామా? మరి వాళ్ళ లైఫ్ కోసం మనం ఏం చేసినా మనం కష్టపడేది దేనికోసం, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. మరి ఆ భవిష్యత్తు కోసం అంటే వాళ్ళ చదువు ఉండాలి. చదువు అంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని రకాలుగా ఉంటాయి. సో ఆ డబ్బు తగ్గట్టు ఆ చదువు కూడా ఉంటది. తర్వాత ఏంటంటే ఫారెన్ ట్రిప్. మరి ఫారెన్ ట్రిప్ ఇవాళ రేపు ఏంటంటే ట్రైన్ ఎక్కడమే గగనం అయిపోయింది. ట్రైన్ ఎక్కాలంటే కూడా దానికి డబ్బులు కావాలి. కనీసం ఆ ట్రైన్ కూడా ఎక్కలేని పరిస్థితి కూడా చాలా మందికి ఉంటుంది. మరి అలాంటి వాళ్ళం మనం ఫారెన్ వెళ్ళాలి. ఫారెన్ అంటే కనీసం మనం లోకల్లో ఫ్లైట్ ఎక్కుతామా, మరి ఎక్కడానికి మనం ప్రయత్నిస్తున్నామా, ప్రయత్నించట్లేదు. దేనికోసం, దానికి కారణం ఏంటంటే మనీ. ప్రతి దానికి మనీ మనీ మనీ. మరి ఆ మనీ మన దగ్గర పుష్కలంగా ఉంటే మనం ఏడికైనా అవసరమైతే ఎప్పుడంటే అప్పుడు హాలిడే టూర్ కానీ ఎక్కడైనా ఫారెన్ టూర్ కానీ ఎక్కడైనా పోవచ్చు. సో తర్వాత ఏంటంటే మంచి గోల్డ్ అండ్ జ్యువెలరీస్. సో ఇవాళ రేపు ఏంటంటే కనీసం అద్దతులం తీసుకురావడానికి కనీసం సంవత్సరాలు పడుతుంది. మరి మీ పిల్లలు కానీ మీ లేడీస్ కానీ మీకు కానీ సరే ఎవరికైనా గోల్డ్ అనేది అది పార్టీలలో కానీ బయట పోయినప్పుడు మనం చూపించుకోవడానికి. సో ఏంటంటే మరి ఇప్పుడు అది కూడా మనకు బంగారం ఇట్లా ఇవన్నీ కావాలంటే దానికి కూడా మనీ కావాలి. తర్వాత మరి ఇవన్నీ కావాలంటే ఏంటంటే మనకు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఉంది కాబట్టి ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏది ఉంది. మరి బయట బిజినెస్ లో మనకు ఏమన్నా అవకాశం ఉందా? బయట బిజినెస్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన జాబ్ చేస్తున్న జాబ్ కానీ ఏదైనా సరే ఆ జాబ్ తోని మనము ఇవన్నీ తీసుకోగలమా, చేయగలమా? సో ఇలాంటివి అనేది 100% లేదు. ఏదో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్ప ఇలాంటి మాత్రం ఏమి చేయలేరు. సో మరి అది చేయాలంటే ఏంటంటే మన వెస్టేజ్ లో మనకు మంచి మనీ ఫ్రీడమ్ ఉన్నది, లైఫ్ ఫ్రీడమ్ ఉంది, ప్లస్ టైం ఫ్రీడమ్ ఉన్నది. ప్రతి ఒక్కటి మనకు వెస్టేజ్ లో ఉంది కాబట్టి అవకాశం చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో స్టార్ట్ కాండి. తర్వాత ఏంటంటే ఇదేంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే మనకు ఉండాల్సింది ఈ వెస్టేజ్ లోకి రాగానే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంది, కోరిక. మరి కోరిక ఏ కోరిక ఉన్నది మనకి ఏదో ఒకటి మనం నిర్ణయించుకొని వస్తాం కదా. మరి ఆ కోరిక కావాలంటే దానికి ఏం కావాలి, ఓపిక కావాలి. ఓపిక అంటే మనకు ఇందులో కొంతమంది అనుకుంటారు ఇందులో జాయిన్ కాగా నాకు 1,000 కావాలి, లక్షలు కావాలంటారు. మరి లక్షలు ఉట్టినే రావు కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం జాబ్ చేస్తున్నాం లేకపోతే వర్క్ చేస్తున్నాం, ఏదో కాంప్రమైజ్ జీవితం నడిపిస్తున్నాం, కానీ అనుకోగానే మనకు 1,000 అయితే లక్షలు అయితే రాలే కదా. సో ఇందులో మనం కష్టపడేది ఏం లేదు, ఓపిక తర్వాత తీరిక ఉండాలి. మరి దీన్ని చేయడానికి కూడా తీరిక ఉండాలి కదా. తీరిక అనేది డైలీ మీరు చేస్తున్న జాబ్తో పాటు మీ జాబ్ చేస్తుండండి. మీ జాబ్ చేస్తూ వీలైనప్పుడు అంటే తీరిక టైంలో, ఫ్రీ టైంలో అంటే డైలీ ఒక 1 అవర్ 2 అవర్ దీనికోసం కేటాయించేసి మీకు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మేక్ ఏ లిస్ట్ అంటారు కదా. అంటే ఫస్ట్ ఏంటంటే మనం 100% యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనకు నచ్చితే ఇప్పుడు మేడం చెప్పింది కదా 100% యూజ్ చేసిన తర్వాత 10 మందికి షేర్ చేయండి.
10 మంది అవసరం లేదు, ఒక 6 మెంబర్స్ చాలు మీకు. 6 మెంబర్ అయితే ఈ 6 మెంబర్ తోనే మీరు క్రౌన్ అవుతారు. చూడండి, మరి ఆ 6 మెంబర్ని వాళ్ళని మంచిగా ఒక మీ ఐడియాను తీసుకోండి. వాళ్ళతో పాటు వాళ్ళని కూడా వాళ్ళు ఒక్కొక్కరు కూడా 6 మెంబర్లు ఆ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకు ఈ 6 మెంబర్ 10 మెంబర్స్ అవసరం లేదు క్రౌన్ కావడానికి, ఓన్లీ 6 మెంబర్సే. 6 మెంబర్ తీసుకుంటే ఈజీగా మనం క్రౌన్ అవుతాం. సో తర్వాత ఏంటంటే ఇందులో మాత్రం చాలా లైఫ్ అనేది మన లైఫ్ కంప్లీట్ యూటర్న్ కావడానికి మన చేతిలో ఉంది. మరి మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ, అంటే ఇది పిల్లల భవిష్యత్తు అంటే ఏంటంటే 3 తరాల ఇన్కమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటికి 2-3 లక్షలు వస్తాయి, లేదు 5 లక్షలు వస్తాయి. పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. నాకు 10,000 20,000 చాలా అనుకోకుండా ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. ఒక మంచి కార్ తీసుకోవాలని పెట్టుకోండి, ఒక మంచి లగ్జరీలు తీసుకోవాలని చెప్పి పెట్టుకోండి. సో ఇవి పెద్ద మనం ఏది చిన్న డ్రీమ్స్ పెట్టుకోవద్దు. చిన్నవి పెడితే ఏంటంటే ఇప్పుడు నడుచుకుంటూ పోయే వాళ్ళు సైకిల్ కావాలని కోరుకోవద్దు, బైక్ కావాలని కోరుకోవద్దు. తర్వాత ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే కారు. ఆ కారు కూడా మంచి లగ్జరీ కారు కావాలి. కనీసం 15-20 లక్షలు 50 లక్షల వరకు కారు తీసుకోవాలి. సో అట్లా ఉంటుంది. ఈరోజు మాత్రం సార్ ఉంది కదా. సో ఈరోజు మంచి పూజారెడ్డి మేడం మంచి ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది. తర్వాత ఏంటంటే బుక్ రీడింగ్, ప్రశ్నలకు సమాధానాలు. ఆ బుక్ రీడింగ్ చాలా ఎక్సలెంట్, నెట్వర్క్ గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పింది మేడం, చాలా బాగుంది. రోజా మేడం కొటేషన్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఉమారాణి మేడం కొటేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది. తర్వాత ఏంటంటే ఎవరు శోభా మేడం బుక్ రీడింగ్. సో ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది, అందరూ బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. పావని మేడం ఉన్నదా? మేడం సార్ ఉన్నారా? ఓకే, ఇంతకుముందు కాల్ వచ్చినట్టు తెలియనట్టుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉన్నది. ఫస్ట్ టైం అయినా కొంచెం భయపడకుండా చేస్తున్నారు, ఇంకా క్లారిటీ. ఎందుకంటే మీ హెల్త్ కొంచెం ఫీవర్ అవి రావడం కూడా అయినా సరే నేను అడగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. హెల్త్ సిక్ లో ఉన్నా కానీ మీరు ఒప్పుకొని పోస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి, కమిట్మెంట్ అంటే ఇట్లా ఉండాలి. మనం ఎవరు ఏం చెప్పినా కానీ మీ అప్లైను కాల్ చేసినప్పుడు మిస్ అంటే సపోజ్ నేనే కాల్ చేస్తాను, ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఆ టైంలో బిజీ ఉన్నప్పుడు కనీసం రిటర్న్ కాల్ చేయాలి. అది మన బాధ్యత. అఫ్ కోర్స్ నేను కూడా ఎవరైనా సరే మన టీం ఎవరైనా సరే నా అప్లైస్ ఎవరైనా నాకు కాల్ చేసినప్పుడు నేను ఏదైనా బిజీలో ఉన్నప్పుడు చూసి మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తా. సో ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే డూప్లికేషన్ బిజినెస్ కాబట్టి మీ అప్లైని ఏం చేస్తారో మీరు అదే చేయండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో కావాలి. గుడ్ మార్నింగ్ బ్రహ్మచారి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మన జూమ్ లో ఉన్నటువంటి మేడం సిడి చెప్పినట్టు చాలా బాగుంది సార్. నీట్ గా చెప్పారు. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. ఒక్కొక్కరు మన దాంట్లో కూడా తయారవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనది వెస్టేజ్ అనేది డూప్లికేషన్, అంటే నాలాగా మీరు తయారు కావాలి. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా రెడీ కావాలని చెప్పేసి నా కోరిక. అందుకే ప్రతి ఒక్కరితోని ఆ పర్సెంటేజ్ చూస్తలేను, ఏ పర్సెంట్లో 8%, 5% చూస్తలేను. సో వీళ్ళు చేయాలి అన్న కాన్సెప్ట్ తో నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ మీ ఫీడ్బ్యాక్. ఓకే, నేను సార్ ఇన్వైట్ చేస్తాను మేడం, సరే సార్. సో మన గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్, గ్రేట్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, మన గ్రేట్ అప్లైన్, మన సురేంద్ర రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు డిజిటల్ స్కిన్ సార్. Very good morning. Good morning to host Pavani.
అండ్ ప్లాన్ ప్రెజెంటేషన్ పూజితారెడ్డి వండర్ఫుల్ గా ఉంది ప్రెజెంటేషన్. ఈ జూమ్ స్టార్ట్ చేసేటప్పుడు మీనమేషాలు లెక్క పెట్టాం, కానీ ఇవాళ వండర్ఫుల్ గా నడుస్తుంది. అందుకే ఎక్కడైనా మనం కలిసికట్టుగా వర్క్ చేయాలి, కానీ జూమ్ కార్డ్కి వచ్చే మాత్రం విడిపోయి వర్క్ చేయాలి. అది ఇప్పుడు మన జూమ్ తార్కాణం. ఎందుకంటే గ్రూప్ పివి కూడా డిఫరెన్స్ అయింది. జూమ్ సెపరేట్ అయినాక గ్రూప్ పివి గ్రోత్ స్టార్ట్ అయింది. అంతకుముందు మనం రీచ్ అయిన పిన్స్ నుంచి డౌన్ ఫార్వర్డ్ అయితే ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇదే గ్రోత్ ముందు ముందు నడవాలని కోరుకుంటున్నాను. నాకు myself is engineer Sri Kavita Surendra Reddy, consulting architect from Hyderabad. Now we are a Vestige entrepreneur cum nutritionist. అదే విధంగా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన గ్రేట్ అప్లయన్స్ అశ్విని సాయి రెడ్డి, పూల వ్యాపారం నుంచి వెళ్ళి ఒక సెలబ్రిటీ ఎదిగిన అశ్విని సాయి రెడ్డి. అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఒక విఎంసీఏ మెంబర్ అండ్ ఒక బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ తయారైన పూర్ణిమా దాస్. నిజంగా ఈ వండర్ఫుల్ అప్లయన్స్, నిజంగా ఏ అప్లయన్స్ చూడలే నేను, కానీ వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మిగతా విషయాలలో తెలియదు. ఇప్పుడు మన శంబల విన్నింగ్ టీంలో ఉన్న నాలెడ్జ్ హెల్త్ అవేర్నెస్ మీద మిగతా టీములలో లేదు, కానీ వాళ్ళు ఒక బిజినెస్ ఎలా చేయాలని నేర్చుకున్నారు. మనం కూడా ఆ విధంగా బిజినెస్ ఎలా చేయాలని నేర్చుకోవాలి. అదేవిధంగా మనకు ఎక్కడైనా మనకి డ్రీమ్స్ ఏముండాలి అంటే సార్ సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే కాల్ వచ్చిందా? ఓకే, సో సార్ కాల్ వచ్చినట్టుంది, వెయిట్ చేద్దాం. సో లీడర్స్, ఓకే సార్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. నెట్ డిస్కనెక్ట్ అయ్యి ఎగ్జిట్ అయింది. ఇవాళ అయితే వండర్ఫుల్ గా ఉంది. మేడం యొక్క ప్రెజెంటేషన్ బాగుంది. ఎందుకంటే ఇక్కడ మనము శంబల విన్నింగ్ టీమ్ లో క్రియేట్ ఏ లీడర్ అండ్ క్రియేట్ ఏ మోర్ ప్రాపర్టీ, మోర్ సంపదలు సృష్టించడం. కానీ ఈ కార్యక్రమంలో ఏంటంటే మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తే మనం బయట ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది, స్టేజ్ ఫీర్ అవుతుంది. ఇది మంచి ప్రోగ్రాము. అదేవిధంగా నెక్స్ట్ మనకి V20 సెలబ్రేషన్ తొందరలోనే, ఇంకొక వారం 10 రోజుల్లో మన V20 సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సెలబ్రేషన్ లో ఇంకా గొప్ప గొప్ప ఆఫర్స్ ఇస్తారు. ఒకప్పుడు మనకి డియూసిడి కావాలంటే 16 లెగ్గులు క్వాలిఫై కావాలి. ఇప్పుడు దాస్ సార్ అట్లనే 16 లెగ్గులు క్వాలిఫై డియూసిడి అయింది. అదే మనకి V19 ప్రోగ్రామ్ లో మన 6 legs తోటి క్వాలిఫికేషన్ కి మనకి ఛాన్స్ ఇచ్చింది కంపెనీ. ఆ 6 legs తోటి క్వాలిఫై అయినది శ్రీనివాస్ వడ్డమాన్ కావచ్చు. తర్వాత తన 2022 అండ్ 23లో వచ్చిన ఆల్ డియూసిడిలో ఓన్లీ 6 legs. కాబట్టి చాలా మంచి అవకాశం ఇచ్చింది. ఈ V20లో కూడా మంచి ఆఫర్ ఇవ్వచ్చు కంపెనీ.
కానీ ఈ ఆఫర్ను వాడుకొని మనం ఎట్లా ఎదగాలి, మన టీమును ఎట్లా ముందు తీసుకుపోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్తున్నగా ఒక జస్ట్ వెస్టేజ్లో ఒక ఎంటర్ప్రెనర్గా ఎంటర్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనం బయట సంపాదించగలం, లక్షలు సంపాదించగలం, కానీ ఆ లక్షలు భవిష్యత్ తరానికి అందించగలమా అంటే అందించలేకపోవచ్చు, అందించగలం కావచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎన్నో కోట్ల సంపదనున్న రిలయన్స్ అనిల్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు. కానీ ఇవాళ అనిల్ అంబానీ మైనస్కి వచ్చాడు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన ఫేట్. కానీ ఇక్కడ నీ ఫేట్ ఎలా ఉన్నా, నీ అదృష్టం ఎలా ఉన్నా, కానీ రాబోయే తరానికి అయితే మనం అదృష్టాన్ని అందించవచ్చు. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. మనకు చిన్న కనపడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో, కానీ తర్వాత వచ్చే టీం పెద్దగా ఉంటది. ఫస్ట్ లో హార్డ్ వర్క్ అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ తీసుకొని నువ్వు డైమండ్ కంప్లీట్ అయ్యేదాకా హార్డ్ వర్క్ అనిపిస్తుంది, అక్కంచెలు స్మార్ట్ వర్క్ అనిపిస్తుంది. ఇవాళ ఒకప్పుడు నేను స్టార్లు ఉన్నప్పుడు కూడా సైడ్ వాల్యూమ్ గురించి ఆలోచించేవాడిని. లాస్ట్ లో మంత్ ఎండింగ్ వచ్చే వరకు మిగతా వాళ్ళందరినీ క్వాలిఫై చేసేసి సైడ్ వాల్యూమ్ గురించి ఆలోచించేవాడిని. ఇవాళ చూడండి, ఇవాళ క్రౌన్ కంప్లీట్ అయినాక సైడ్ వాల్యూమ్ అసలు నెగ్లిజిబుల్ అయిపోయింది. అంటే మనకు స్మార్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ స్మార్ట్ వర్క్ వచ్చేదాకా మనం హార్డ్ వర్క్ చేయాలి. జస్ట్ ఒక 2 to 3 hours స్పెండ్ చేయండి. ఒక 2 to 3 ప్లాన్ చెప్పండి. ఒక 2 to 3 years కష్టపడండి. అప్పుడు మీరే 3 తరాల తలరాతలు మారుస్తారు. జస్ట్ మన ఆలోచన మార్చండి. బయట ఎందుకంటే 80% నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ అవి ఏం పట్టించుకోకండి. ఇవాళ చూడండి, మనకి ఎంత ప్రోడక్ట్స్ ఎంత వర్తబుల్ అంటే, ఒక ఎగ్జాంపుల్, చిన్న పాప జస్ట్ ఒక 7 years 8 years పాపకి మోచేయి కింద ఒక చిన్న కురుపులు వస్తాయి. నిజంగా దానికి ఏ స్కిన్ కేర్ డాక్టర్ దగ్గర పోయినా కంట్రోల్ కాదు. కానీ మన సప్లిమెంట్స్, నేను నిన్న హెల్త్ సెషన్ చేసేటప్పుడు అమ్మాయి వచ్చి చూపెడితే నేనే వండర్ అయ్యాను. వాళ్ళని అడిగి తీసుకున్నా. నేను మళ్ళీ ఏం తీసుకున్నా అంటే నేను అది రికార్డ్ చేయలే, ఎందుకంటే ఏం రాసిచ్చిన అనేది నాకు గుర్తులేదు. బట్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రికార్డ్ కోసం అనేది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నేను పెట్టించుకున్నాను. అంటే అంత వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్ మనం ఫ్యూచర్ లో మనం అందరం పొందాలి. ఫ్యూచర్ లో ఎంత అంటే మన వెస్టేజ్ లో విన్నింగ్ టీమ్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో, గౌతమ్ బాల్ దగ్గర పోతే ఎస్పీ బారిల్కి ఉన్న వాల్యూ మిగతా టీంలలో ఉన్న వాళ్ళకి ఉండదు. అదేవిధంగా ఎస్పీ బారిల్ దగ్గర ఫ్యూచర్ లో, అంటే ఒక పర్సన్ అన్నాడు, అంటే ఫ్యూచర్ లో ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు, కానీ ఎస్పీ బారిల్ దగ్గర శంబల విన్నింగ్ టీం అంటే ఖచ్చితంగా మీ టీం తోటి మాట్లాడే అవకాశం వస్తుంది అని. ఖచ్చితంగా మనం ఆ కార్యక్రమంలో సాధించాలి, గెలవాలి, గెలిపించాలి, గెలిచి తీరాలి. కాబట్టి పూజిత మేడం, మీరు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ కాదు, ఈ ఇయర్ లో 2024లో ఖచ్చితంగా ఒక లీడర్ గా మీరు సాధించి తీరాలి. కార్ ఫండ్ అచీవ్ అయ్యి కార్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దయ మా మీద ఉండాలి. ఖచ్చితంగా పాసిబిలిటీ అవుతుందమ్మా. కొంచెం ఓపికగా, ఇక్కడ ఏం లేదు, మనకి డ్రీమ్ లిస్ట్ పెద్దగా పెట్టుకోండి. డ్రీమ్ లిస్ట్ పెద్దగా పెట్టుకొని టైం తీయండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఏం లేదు కాబట్టి టైమే ఇన్వెస్ట్మెంట్, కాబట్టి టైం తీయండి. ఇంకొకటి, మనం ఫ్యూచర్ లో దాదాపు ఏ డిసిజన్ అయినా మనం సాల్వ్ చేసుకునే కేపబుల్ ఉంటుంది మన టీంకి. ఆ నాలెడ్జ్ ఇప్పటికీ చాలా మందికి వస్తుంది. కాబట్టి ఇంకా ముందు కూడా చాలా సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక బెస్ట్ పాజిటివ్ మోటివేటర్ ఉన్నాడు, డాక్టర్ వెంకటేశ్వర్ సార్. నిజంగా వారి ఆధ్వర్యంలో ఈ టీము మంచి వెలుగొందాలని, అంటే మీరు వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటున్న ఈ టీం తరపున. త్వరలోనే ఈ టీం తరపున దాదాపు 1,00,000 నుండి 2 లక్షల పీవీ జనరేట్ కావాలని కోరుకుంటాను. ఆ కార్యక్రమంలో నా సహకారం ఖచ్చితంగా ఉంటది. కానీ ఎందుకంటే నంబర్ ఆఫ్ టీం మెంబర్స్ ఎక్కువైతుంది కాబట్టి ఒక్కొక్కసారి మీ టీంలకు రావడం లేట్ కావచ్చు, కానీ లేట్ అయినా కానీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్నా రావడానికి ట్రై చేస్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ మోటివేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీక్లీ వస్తున్నందుకు. తర్వాత ఏంటంటే మీ మాటలతోని మమ్మల్ని మోటివేట్ చేయడం, అలాగే మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు మన జూమ్లో
నా అండర్లో ఉన్న నా డౌన్లైన్ అందరికి ఈ ఇయర్ అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇయర్ వరకు డిసెంబర్ వరకు కనీసం ఒక 4 మెంబర్స్ కార్ ఇప్పియాలని చెప్పేసి నాకు ఆ డ్రీమ్ సార్ నాది. సో దానికి మీ ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఒకటి చెప్తాను. మనకి కొలాజిన్ అండ్ ఎలార్జినిన్ వాడే వాళ్ళు మంచి గుర్తుపెట్టుకోండి. మనకు యాక్చువల్గా కొలాజిన్ అనేది మొక్కాల నొప్పులలో వాడుతుంటాము. నేను స్పైన్ కాంబినేషన్ లో కూడా ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే ఆ బోన్స్ కి స్పైన్ కి మజిల్ టైప్ కొలాజిన్ బాగా చేస్తుంది. అదేవిధంగా మనకి స్కిన్ లేయర్ లో మజిల్ లేయర్స్ లో ఒక లేయర్ కి కనెక్టివిటీ బాగా పెంచుతుంది. అయితే దీన్ని మనము స్కిన్ కేర్ లో అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టాం. స్కిన్ కేర్ లో సోరియాసిస్ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, ఇలాంటివి ఉండకాడ మనం స్కిన్ కేర్ లో కొలాజిన్ ఏడ రాదు. కానీ కొలాజిన్ మాత్రం మీరు ఎక్కడ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినా కొలాజిన్ ఇవ్వండి. ఇస్తే రిజల్ట్స్ అనేది మనం శీఘ్రగతిలో వస్తుంది. అదేవిధంగా మీరు ఈ మన స్పైన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి స్పైన్ అండ్ నీ పెయిన్స్ ఉంటాయి. నీ పెయిన్స్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు నీ పెయిన్స్ ఇచ్చేటప్పుడు వెస్ట్ చరిత్రలో మాక్సిమం మెంబర్స్ కొందరు రాంగ్ రిజల్ట్స్ పొందుతారు. ఎందుకు పొందుతారంటే నీ పెయిన్ ఎట్లా వచ్చిందని ఆలోచించరు. నీ పెయిన్స్ కు మనం థింక్ చేయాల్సింది ఏంటంటే, మనం నీ చెక్ చేసేటప్పుడు నీ కింద పెయిన్ వస్తుంది, మజిల్ పెయిన్ వస్తుంది ఒరిజినల్ నీ పెయిన్స్ అంటే. అప్పుడు మనం ఆడ ప్రెస్ చేస్తే నొప్పి ఉంది అనుకోండి, అది ఒరిజినల్ నీ పెయిన్స్, నీ కాంబినేషన్ ఇవ్వండి. లేదు అట్లా కాకుండా ఆడ నీ సరౌండింగ్ లా రాకుండా, పెయిన్ రాకుండా నీ యొక్క బ్యాక్ సైడ్ మజిల్ ఉంటుంది. నీ యొక్క బ్యాక్ సైడ్ మజిల్లో టైట్నెస్ ఉండి కానీ మనం అది ప్రెస్ చేస్తే పెయిన్ రావడం జరిగితే, ఆ పెయిన్ నీ పెయిన్ అనేది నీ అరుగుదల వల్ల వచ్చింది కాదు, అది సియాటికా ప్రాబ్లం తోటి వచ్చిందని రికగ్నైజ్ చేయండి. మీరు కావాలంటే ఒకసారి సెషన్ కి ఫిజికల్ సెషన్ కి మీరు ఎవరైనా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఆ పేషెంట్ ని తీసుకొని రండి, మీకు చూపెడతాను అది ఎట్లా రికగ్నైజ్ చేయాలనేది. అట్లా వచ్చినప్పుడు మనము నీ పెయిన్ కాంబినేషన్ ఇస్తే 100% ఫెయిల్. అప్పుడు మనం స్పైన్ కాంబినేషన్ రిలేటెడ్ నీ పెయిన్ ఇవ్వాలి. అప్పుడు అద్భుతమైన సక్సెస్ వస్తుంది. అప్పుడు మనకి స్పైన్ కాంబినేషన్ లో ఏముంటదంటే, మనకి ఫస్ట్ ఎంటీ స్టమక్ లో ఎలార్జినైన్, తర్వాత నోని అండ్ స్పిరులినా ఉంటది. అదే థైరాయిడ్ పేషెంట్ అయితే స్పిరులినా ప్లేస్ లో కాంబయాటిక్ ఇవ్వండి, ఫ్లాక్స్ ఆయిల్ ఉంటది. నెక్స్ట్ ఏముంటది అంటే కాల్షియం ఉంటది. కాల్షియం మాత్రం స్పైన్ కాంబినేషన్ లో మండే టు ఫ్రైడేలో ఇవ్వకండి. ఇవ్వకుండా ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. అదే నీ పెయిన్ అంటే సియాటికా తోటి రిలేటెడ్ నీ పెయిన్ ఉన్నప్పుడు ఆ స్పైన్ కాంబినేషన్ లోనే మండే టు ఫ్రైడేలో గ్లూకోజ్ మైన్ యాడ్ చేయండి. ఆ కాల్షియం ప్లేస్ లో గ్లూకోజ్ మైన్ యాడ్ చేయండి. ఇంకా సాటర్డే సండేలో ఒక కొలాజిన్ ఇవ్వండి ఎంటీ స్టమక్ లో. ఇచ్చేస్తూ కొలాజిన్ ఇచ్చినప్పుడు మనకు ఆమ్లా అయ్యాల్సిన పని లేదు, డైరెక్ట్ ఆడ మీరు కాల్షియం ఇచ్చేయండి. కాల్షియం ఇస్తూ అబ్జర్వేటివ్ విటమిన్ డి ఇవ్వండి. ఆ అబ్జర్వేటివ్ విటమిన్ డి కూడా ఎట్లా ఇవ్వాలంటే, మనకు 20 అబోవ్ ఉన్న వాళ్ళకి సింగిల్ స్ప్రే ఇవ్వండి. అదే 20 బిలో ఉన్న వాళ్ళకి మాత్రం 2 స్ప్రేస్, అంటే 4 కింద 2 స్ప్రేస్ కొట్టుకోవాలి. ఇది కనుక ఇస్తే మీకు 100% నీ పెయిన్ తో రిలేటెడ్ ఉన్న స్పైన్ సెట్ అవుతుంది, నీ పెయిన్ సెట్ అవుతుంది. ఖచ్చితంగా 3 మంత్స్ కంటిన్యూగా వాడిపించి ఒక 10 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 months వాడిపించేసి అక్కడి నుంచి వెళ్ళి మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు ఇవ్వాలి. మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతే అది 100% క్యూర్ కాదు. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు మనం ఎట్లా కాన్సన్ట్రేషన్ చేయాలంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏమన్నా ఎంఆర్ఐలు ఉంటే, లేకపోతే మనం ఫిజికల్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో స్పైన్ చెక్ చేస్తూ మనం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని రికగ్నైజ్ చేయగలిగితే, ఆ రికగ్నైజ్ చేసిన జైంట్స్ ని మనం స్ట్రెచ్ చేస్తే మనకు దాదాపు 9% స్పైన్ నుంచి మనం ఫ్రీడమ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, మీ మాటలతో మోటివేట్ చేస్తున్నందుకు, అలాగే హెల్త్ గురించి కూడా చాలా చక్కగా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పినందుకు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నా పేషెంట్ మేడం, ఆమె ఏంటంటే దాదాపు ఒక 90+ ఉంటుంది సార్. 90+ వెయిట్ ప్లస్ ఏజ్ కూడా దాదాపు 80 ఉంటుంది. సో ఏంటంటే కనీసం ఆమె బాత్రూమ్ కూడా నడవలేని పొజిషన్లు ఉండే. సో ఏంటంటే అది నేను చూశాను, ఎక్స్రే తీస్తే ఆస్టియో ఆర్థరైటిస్ లాగా చూపించింది.
పెద్ద అంటే వెయిట్ బాగుంది కాబట్టి అది కామన్ ఉంటది. బట్ ఏంటంటే ఆమె కనీసం వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితి ఆమె. వాకర్ పట్టుకొని పోతది. ఆమెకు ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏంటంటే అయినా కానీ వాకర్ పట్టుకొని బాత్రూమ్ పోతది. అటువంటి మనిషిని నేను ఆల్రెడీ ఆమె అంతకుముందు స్టెరాయిడ్స్ మెడిసిన్స్, ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కాల్షియం ఇవన్నీ వాడుతుంది. సో ఏంటంటే నేను అవన్నీ ఆపేశాను. ఆపేసినంటే ఏంటంటే నేను మన సప్లిమెంట్ ఇచ్చుకుంటూ కొన్ని రోజులు కంటిన్యూ వీటితో పాటు అవి ఇచ్చుకుంటూ తర్వాత అవి స్టాప్ చేసిన సార్. అవి స్టాప్ చేసిన తర్వాత అందులో మనం ఇచ్చింది ఏంటంటే ఇందులో కొలాజన్ ఇచ్చాను, గ్లూకోజమైన్ ఇచ్చాను, విటమిన్ డి స్ప్రే సబ్లింగల్ స్ప్రే 1 పప్ అని చెప్పారు కదా, అది కరెక్ట్. అది సేమ్ అట్లా ఇచ్చారు సార్. సో ఇట్లా మనం కాల్షియం కూడా కాల్షియం అనేది ఇప్పుడు పాత మెడిసిన్స్, ఫార్మసీ మెడిసిన్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి వాడితే ఏంటంటే లైఫ్ లాంగ్ మళ్ళా ఫ్యూచర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి అవి కంప్లీట్ ఆపేసినాం సార్. ఆపేసి మన ఫుడ్ సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాకర్ లేకుండా వాష్రూమ్కి వెళ్తుంది. సో సూపర్ గా మా పక్కనే ఉన్న బస్తీ ఉంది, పిట్టల బస్తీ ఉన్నది, వాళ్ళకి ఇచ్చిన అన్నట్టు. సో ఆమె కనీసం లేచి నడిచే పొజిషన్ లేకుండా కూడా సో మన సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ సార్ రిజల్ట్. మీరు చెప్పినందుకు నాకు అది గుర్తుకొచ్చింది పేషెంట్. సో థ్యాంక్ యూ సార్ మీ మోటివేషన్ తోని. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలో హెల్త్ సంబంధించింది కానీ ఏదైనా సరే ఎస్పెషల్లీ హెల్త్ సంబంధించింది నాకు ఏదైనా డౌట్ వస్తే మీరు ఇమ్మీడియట్ లో ఇంతకుముందు మీరు ఈ ఫీల్డ్ రాకముందు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఫీల్డ్కి రాకముందు కనీసం మీరు ఫోన్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదంట. అంటే మీ అపాయింట్మెంట్ దొరకాలంటే దాదాపు ఒక 1 month పట్టేదట. సో ఏంటంటే మా అదృష్టం కొద్దో లేకపోతే వెస్టేలు మీరు రావడం కొద్దో మీరు వచ్చిన తర్వాత మేము రావడం మా అదృష్టం. సో ఏంటంటే ప్రతి ఎల్లవేళలా ఎనీ టైమ్స్ ఏ రాత్రి ఏ టైంలో కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ మీరు ఎంగేజ్లు ఉన్నా లేకపోతే కాల్ లిఫ్ట్ చేయకపోయినా వెంటనే మీరు మాకు రిటర్న్ కాల్ చేస్తారు. సో ఎక్సలెంట్ సార్. మీలాంటి మాకు అప్లై దొరకడం మా అదృష్టం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇదే కాకుండా ప్రతిదీ మనకు మోటివేట్ చేస్తూ నేను ఇంతకుముందు స్టార్ డైరెక్టర్ కాకముందు 5% నుంచి వెళ్ళి గోల్డ్ డైరెక్టర్ వచ్చేంత వరకు ప్రతిరోజు నాకు కాల్ చేసి వెంకటేశ్వర్లు ఎంతవరకు వచ్చింది, ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి ప్రతిదీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీ నుంచి నేను నేర్చుకున్నా సార్. నేను నేర్చుకొని మా వాళ్ళకు కూడా మా డౌన్ లైన్ కూడా నేను నేర్పిస్తున్నా. సో మీ వల్ల నాకు వచ్చింది, నా వల్ల మా డౌన్ లైన్కి వస్తుంది. సో ఇంతమంది జీవితాలను మంచి పొజిషన్కి తీసుకొని వస్తున్నా. మీకు అందరికి మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే వెరీ వండర్ఫుల్ సెషన్. మనం స్పైన్ కాంబినేషన్ మాట్లాడినప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను. కాల్షియం వాడడం అనేది బయట ఎక్కువైంది కాబట్టి కాల్షియం మాత్రం స్పైన్ కాంబినేషన్ నీ పెయింట్స్ కి ఇచ్చినప్పుడు మాత్రం కాల్షియం టెస్ట్ మీద డిపెండ్ కాండి. ఎందుకంటే 9.6 ఎబో ఉన్న వాళ్ళకి కాల్షియం ఇవ్వద్దు. ఎందుకంటే బాడీలో కాల్సిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు మీ కింద బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చింది, అది కాల్సిఫికేషన్ ప్రాబ్లం తోటి. కాబట్టి కాల్సిఫికేషన్ బాడీలో కాల్సిఫికేషన్ కాకుండా చూడాలి, స్కేరింగ్ కాకుండా అంటే ఆర్టరీస్ అన్ని స్కేరింగ్ కాకుండా చూసుకోవాలి, బ్లడ్ వెజిల్స్ స్కేరింగ్ కాకుండా చూసుకోవాలి. కాల్షియం ఇచ్చినప్పుడు స్కేరింగ్ అవుతుంది. కాబట్టి 9.6 ఎబో ఉన్న వాళ్ళకి ఓన్లీ సాటర్డే సండేలో ఓన్లీ వన్ టైం ఒక సింగిల్ డోసే ఇవ్వాలి. అదే 9.6 బిలో ఉండి 8 మధ్యలో ఉన్న వాళ్ళకి సాటర్డే సండేలో 2 doses ఇవ్వాలి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అదే మనకు 8.8 లోపల బిలో ఉంటది, బిలో ఉన్న వాళ్ళకి మాత్రం సాటర్డే సండే కాకుండా మండే టు ఫ్రైడేలో 2 doses ఇవ్వాలి. అట్లా చూసుకోండి. ఆ విధంగా చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఫ్యూచర్ లో శంబలా విన్నింగ్ టీం అంటే వీళ్ళు హెల్త్ అవేర్నెస్ లో నంబర్ 1 టీం అనేది మన ఎస్పీ బారిల్ నుండి మనం వినాలి. మన గ్రేట్ అప్లైన్ ఎస్పీ బారిల్ నుంచి వెళ్ళి శంబలా టీం అంటేనే బెస్ట్ అనేది వినాలి. కాబట్టి మీరు ఆ విధంగా కృషి చేయాలని, ఆ విధంగా నేర్చుకోవాలని కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్ పర్మిషన్ ఇస్తే నేను ఎగ్జిట్ అవుతున్నా. ఒక్క నిమిషం సార్, ఒక్క 2 సెకండ్లు ఉండండి. ఓకే. లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ముందు రండి. లీడర్స్ ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి.
సతీశ్వరి మేడం, కృష్ణాచారి సార్, జ్యోత్స్న మేడం. వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. రోజా మేడం అన్మ్యూట్ చేసుకోండి, మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి, శోభా మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే లీడర్స్. మౌనిక మేడం కౌంట్ డౌన్ చేయమ్మా. చేసిన తర్వాత సార్ అన్న తర్వాత మనం అందాం. చిన్న కరెక్షన్ చేసుకున్నాం వెంకటేశ్వర్ సార్. మనము డియుసిడి అనేది మనకు గోల్ కాదు. డియుసిడి ఐఎమ్ డియుసిడి వద్దు మనకి. మన డ్రీమ్ పెద్దగా ఉంటే మనం ఆటోమేటిక్ డియుసిడి అయిపోతాం. కాబట్టి ఫస్ట్ మనం డ్రీమ్ ఇట్ అండ్ డూ ఇట్ అని చెప్పుకున్నాము. ఫైనల్ గా అది సక్సెస్ అవడానికి విజయ్ భవ చెప్పుకున్నాం. ఎందుకంటే యూనివర్స్ మనం ఎట్లా చెప్తే అట్లే కనెక్ట్ అవుతుంది. సీక్రెట్ అదే కదా సార్. సీక్రెట్ అదే. మనం ఏది గట్టిగా నిర్ణయించుకుంటే అది యూనివర్సల్ పైన ఉన్న తదాసు దేవతలు ఆశీర్వాదం చేస్తారు. యూనివర్స్. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేద్దాం సార్. మౌనిక కౌంట్ డౌన్. 3, 2, 1. Dream it and do it. Dream it and do it. Dream it and do it. Do it. Do it. Dream it, do it. Jai Baba. Do it. Jai Baba. Jai Baba. Vijay Baba. Jai Baba. జై బావ. Jai Baba. Vijay Baba. Jai Baba. Jai Baba. Jai Baba. మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ శుభమస్తు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మా జూమ్ లోకి వచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి హ్యాపీ మండే. వన్స్ అగైన్ అందరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరే ఓకే, ఎండ్ చేస్తున్నాం మేడం. రేపు వెళ్తాం మళ్ళీ.